హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇంటిల్లపాదికి నచ్చేలా హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద ఆలుని తీసుకుని ఉడకపెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా 1 కప్పు వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పల్స్ తిప్పుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. కొంచెం గట్టిగా ఉంది కదా, మరొక అరకప్పు వాటర్ని తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు ఇక్కడ వాటర్ని అవసరాన్ని బట్టి చూసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ను ఇలా తురుముకొని వేసుకోండి. సగం క్యాప్సికమ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని, ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ను ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు దోసపిండిని వేసుకోండి. ఇలా ఊతప్పాలుగా వేసుకోండి. ఇక్కడ నేను ఊతప్పాలుగా చేస్తున్నాను. ఈ పిండితో మీరు పెనం మీద పల్చగా దోసగైనా వేసుకోవచ్చు. ఇలా దోస వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 2-3 నిమిషాలు కాలనివ్వండి. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకోండి. మళ్ళీ మూత పెట్టి రెండవ వైపు కూడా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా రెండో వైపులా కాలిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత రెండవ దోశ వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసి టిష్యూతో రుద్ది మళ్ళీ దోశ వేసుకోండి. ఇలానే అన్ని దోశలను కూడా వేసుకోండి. అంతేనండి, మనకి అప్పటికప్పుడు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.